ఏ పేదవాడి ఉసురు తీస్తానికి పనిచేసిందో 2.5 ఏళ్ళుగా జరుగుతున్న పనేందో తెలుసు. హైడ్రా అంటే గ్రీక్ పురాణాలలో విష సర్పం. ఆయనకు పట్టిన గతే మీకు కూడా పడుతుంది. ఒక నరరూప రాక్షసుడిగా, ఒక నిరంకుశానికి ప్రతీకగా ఎవరుంటారంటే, మరి ఆ రోజు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఇప్పటికీ మరెప్పటికి కూడా ఒక నరరూప రాక్షసుడిగా, ఒక హంతకుడిగా, ఒక నిరంకుశానికి ప్రతీకగా ఎవరుంటారంటే హిట్లర్ పేరు అనేది గుర్తుకొస్తుంది. ఈ భూమి మీదనే సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతారు. మరి మీకు ఆయన ఆదర్శమే కాబట్టి రేపు ఆయనకు పట్టిన గతే మీకు కూడా పడుతుంది. మంది కూడా ఆయన రంగనాథ్ గారిని ఉద్యోగం తీసేయాలని చెప్పాలని టపాసులు పేలుస్తున్నారు, చాలా మంది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఏం చెప్తారు? అంతే కదా, అక్కడే అర్థమవుతుంది కదా. ఒక అధికారిని కోర్టు తొలగించాలని ఆదేశాలు ఇవ్వటంతోనే సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, కాలనీల ప్రజలు వచ్చి టపాసులు వెలిచి సంబరాలు చేసుకుంటున్నారంటేనే ఇంకా అక్కడ మీ పట్ల మీ కార్యక్రమం పట్ల ఎవరి కోసం పనిచేసింది, ఏ పేదవాడి ఉసురు తీస్తానికి పనిచేసిందో 2.5 ఏళ్ళుగా జరుగుతున్న పనేందో తెలుసు. ఇంకా నిన్న జడ్జి గారు ఇంకో గొప్ప మాట కూడా చెప్పింది. హైడ్రా అంటే గ్రీక్ పురాణాలలో 9 తలల విష సర్పం. ఒక 9 తలకాయలు ఉండే ఒక విష సర్పం ఉంది. ఆ విష సర్పాన్ని ఎవరు చంపలేరు. దాని ఒక అంత ప్రమాదకరమైనటువంటి విష సర్పము. అటువంటి విష సర్పంలాగా మారింది ఇది హైడ్రా. అంటే పేరుకు తగ్గట్టే ముఖ్యమంత్రి గారేమో హిట్లర్ అని చెప్పి, హిట్లర్ కోర్ టీము అందుకే పెట్టినన్నాడు. కోర్టు వాళ్ళు అదే చెప్పింది. ఏమికి వాళ్ళ లక్ష్యం ఏంటంటే, హైడ్రా పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదుకు, తెలంగాణకు జీవనాడిగా ఉన్నటువంటి, ఒక ఆర్థిక వనరుగా, ఫ్యూయల్గా ఉన్నటువంటి హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసినట్లయితే తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడుకు పరోక్షంగా మేలు చేసినట్టు ఉంటుంది అమరావతి కోసం అనే ఉద్దేశంతో కేవలం ఒక రాక్షస క్రీడని కొనసాగించే తప్ప అంతకు మించి ఇంకేం లేదు. మరి హైకోర్టు చెప్పడం కూడా రేవంత్ రెడ్డి దాన్ని విచారించి హైకోర్టుకి వెళ్తాను, రంగనాథ్ని కాపాడుతానని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారిని కాపాడుకుంటే తప్పనిసరిగా మీ హైడ్రా ఏం చేస్తుందో తెలంగాణ సమస్త ప్రజలు హైడ్రా పేరు మీద, మూసీ ప్రక్షాళన పేరు మీద వెలుగుమట్టలో, ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో, ఇంకా ఎక్కడెక్కడో ప్రజలు పెట్టినటువంటి, ప్రజలని మీరు పెట్టినటువంటి ఇబ్బందులు, వాళ్ళ ఉసురు, సున్నం చెరువు దగ్గరికి వెళ్తే ప్రజలు చెప్తారు, కాజాగూడ బస్తీ దగ్గరికి పోతే చెప్తారు, హైదర్ షా కోట్, ఉస్మాన్ సాగర్, మనకు రాజేంద్ర నగర్ ఎక్కడికైనా వెళ్తుంది. వెలుగుమట్టలో రాత్రికి రాత్రే 1000 మంది ఇళ్లని నేలమట్టం చేసి మీరు చేసిన నిర్వాహకం ఏందో చెప్తారు. మూసి ప్రక్షాళన పేరు మీద ప్రజల, పేద మధ్యతరగతి ప్రజల ఉసురు ఏ విధంగా మీరు పెట్టి కంటి మీద కునుకు లేకుండా భయపెట్టించి అరాచకం చేస్తున్నారో మీ దాష్టికి మీద చెప్తారు. తప్పకుండా మిమ్మల్ని మీరు కాపాడండి. సంతోషం. రంగనాథ్ గారిని కాపాడండి. కోర్టు తీర్పే తప్పు, ప్రజలు మాట్లాడే తప్పు, భారత రాష్ట్ర సమితి తప్పు. మిమ్మల్ని తప్పనిసరిగా, ఎందుకంటే ఇవాళ ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీరు హైడ్రా మొదలుపెట్టిన రోజు నుంచి తెలంగాణ భవనికి వేలాదిగా ప్రజలు వచ్చేసి ఇవాళ తమ గోడును వెళ్ళేస్తున్నారు. అందుకే కేసీఆర్ గారి ఆదేశాల మేరకి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొత్తం నాయకత్వం ఈ హైడ్రా బాధితులకి, మూసి బాధితులకి, వెలుగుమెట్లకు బాసటగా నిలబడి ప్రత్యక్ష పోరాటం చేయటమే కాకుండా క్షేత్రస్థాయి పోరాటంతో పాటు వాళ్లకు న్యాయ పోరాటంలో కూడా భారత రాష్ట్ర సమితి నిలబడింది కాబట్టి, ఎదిరించింది కాబట్టే అనేక సందర్భాల్లో హైడ్రా తోక ముడిచి పేదవాళ్ళని పక్కకు జరిగింది, కాపాడినాం. బరాబర్గా పేదల పక్షాన్ని నిలబడి కాపాడుకుంటాం. ఇదే పేదల పక్షం ఇంకా మీరు హైడ్రాని మైండ్ని కొనసాగించి కోర్టు ఇంత చీవాట్లు పెట్టినా కూడా మీరు తప్పులు మీరు చేసే తప్పిదాన్ని సరిదిద్దుకోకుండా ఇంకా ఆ అరాచకాన్ని, దాష్టకాన్ని కొనసాగిస్తామంటే వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి ఉంటుంది, వదిలిపెట్టేదేమి ఉండదు. ఫైనల్ క్వశ్చన్ అండి, రంగనాథ్ గారిని బలిపశులాగా వాడుతున్నారని కూడా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు వాడుతున్నారని ఏం చెప్తారు? రంగనాథ్ గారు బలిపశువు అయితే కావచ్చు, కాదంటాలేదు మీరు అన్నట్టు. రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ని బలిపశువు చేయించారు. రంగనాథ్ గారు ఏం చిన్నపిల్లాడు కాదు కదా, ఒక సుశిక్షితుడైనటువంటి అత్యున్నత సర్వీస్, ఈ దేశంలో అత్యున్నత అఖిల భారత సర్వీస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా చిన్న స్థాయి ఏదో జూనియర్ కాదు కదా,
ఒక ఐజీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి, ఆయనకు తెలియాలి కదా చట్టము, రాజ్యాంగం అన్నీ ఉంటాయి కదా. ఈ దేశంలో ఎవరు ఎంత శక్తిమంతులైనా, ఎవరు ఎంతైనా కూడా రాజ్యాంగానికి లోబడే పరిపాలన చేయాలి, రాజ్యాంగానికి లోబడే పని చేయాలి. మరి రాజ్యాంగాన్ని లోబడి పని చేస్తున్నానా లేదా అన్నది మరి ఆ మాత్రం విజ్ఞత విచక్షణ లేకుండా రంగనాథ్ గారు పనిచేస్తున్నారా? మరి అప్పుడు అదే పని చేస్తే మాకు రాజ్యాంగం అక్కర్లేదు, చట్టం అక్కర్లేదు, రేవంత్ రెడ్డి గారు చెప్పిందే రాజ్యాంగం, ఆయన చెప్పిందే చట్టం, శాసనం, అదే నేను అమలు చేస్తాను అనుకుంటే తప్పనిసరిగా ఆ రాజ్యాంగాన్ని తగ్గట్టుగా అనుభవించాల్సి ఉంటుంది.